ఏంటి అక్షిత అతను? నీకు దగ్గొస్తే అతనికేంటి? అక్షిత ఈ టాబ్లెట్ వేసుకో. పర్వాలేదు. అయ్యో చిన్న దగ్గ అని నెగ్లెక్ట్ చేయకూడదు, వేసుకో. వాటర్. ఓ వాట్ ఇస్ దిస్? వాటర్ వాటర్. ఏయ్, ఏంటిది? చీ లిప్స్టిక్, స్టిక్కర్లు, ఎయిర్ పిన్లు, ఈ చెత్త చెదారం తప్ప వాటర్ బాటిల్ లేదేంటి? హలో, లేడీస్ బ్యాగ్ లో ఇవే ఉంటాయి. ఇవన్నీ ముఖ్యం కాదు, వాటర్ బాటిలే ముఖ్యం. అయ్యో వాటర్ బాటిల్ లేదా? కూల్ కూల్ కూల్, వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది. గుడ్ గర్ల్. అక్షిత టాబ్లెట్ వేసుకో, వేసుకో వేసుకో. ఇకంతా సర్దుకుంటుంది, ఏం కాదు. ఇప్పుడు ఓకే కదా? వీడేంటి తనతో అంత బాగా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను వాడు మమ్మీ నేను చెప్పట్లేదు కదా? చెప్పని అప్పుడుంటుంది వాడి సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. అకౌంట్ ఫైల్స్ కూడా తీసుకురండి. సడన్ గా దగ్గెందుకు వచ్చింది? అంటే బేసిక్ గా నాకు హెడేక్ గా ఉంది. ఓ మై గాడ్. మళ్ళీ ఏంటి? ఒక్క నిమిషం ఉండు, ఇంకో టాబ్లెట్ తీసుకొస్తా. ఏ ఏంటి అక్షిత, చంటి నీ మీద అంత కేర్ తీసుకుంటున్నాడు? ఏంటి సార్ ఈ అకౌంట్స్ అన్ని? ఏమైంది మేడం? అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయిగా? ఏమ్మా? ఎస్ సార్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, కానీ లాభాలెక్కడా కనిపించట్లేదే. పోయిన మేనేజ్మెంట్ అమలు చేసిన ఫీజులే ఇప్పుడు అమలు చేస్తున్నాం మేడం. ప్రజెంట్ కాలేజీ లాభాల్లోనే ఉంది కదా మేడం. అంటే వీటిని లాభాలంటారా? పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కి వడ్డీలకు కూడా సరిపోవు కదండి. అంటే మేడం, మన కాలేజీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఈ ఫీజులే తీసుకుంటున్నాం మేడం. అదే నాకు నచ్చట్లేదు. ఇక నుంచి అన్ని మారాలి. ఫీజులు పెంచమని ఆల్రెడీ చెప్పాను కదా. మేడం, సడన్ గా ఫీజులు పెంచితే కడతారంటారా? పిచ్చోళ్ళ ఉన్నారే మీరు. ఎంత లేనివాడైనా సరే, ఎవ్వరైనా సరే ఖర్చు పెట్టేది రెండే విషయాల దగ్గర: